మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి, లగ్నం, లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు. వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఉన్న ఫలంగా ఒకరి జీవితంలో వారికి అదృష్టము రావడానికి వారి యొక్క జాతక అమరిక ఏ విధంగా ఉంటే అది సంభవిస్తుంది అన్న అంశాలని ఈరోజు సోదాహరణంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. జనరల్గా ఒకరి జాతకాన్ని మనము ఓపెన్ చేసిన వెంటనే వారి రాశిపడిన నక్షత్రం ఏమిటి, లగ్నం ఏమిటి, లేదా లగ్నాధిపతి తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటి, లేదా లగ్నాధిపతి బలంగా ఉన్నారా, లేదా షడ్బలాలు బాగున్నాయా, అందులో స్థానబలం ఏ విధంగా ఉంది, దిగ్బలం ఎలా ఉంది, నైసర్గిక బలం ఎలా ఉంది, శ్రేష్ఠ బలం ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూసి జాతకాలు చెప్తాం. కానీ అందరికీ అంత జ్ఞానము ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ నేను తెలియజేసే అంశాలు చాలా సూక్ష్మంగా క్లారిటీగా ఉంటాయి. కావాలంటే మీ జాతకాలని ముందర పెట్టుకోండి, మీ కుటుంబ సభ్యుల జాతకాలని ముందర పెట్టుకోండి. ఆ జాతకం చూసిన వెంటనే వీరు ఎప్పటికైనా గొప్పలు అయిపోతారండి. వీరు ఎప్పటికైనా కానీ జీవితంలో సాధించేస్తారండి. వీరు అనుకున్నదిగా నెరవేర్చుకుని ముందుకెళ్తారండి. వీరు పుట్టిన దానికి సార్థకత భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడండి అని చెప్పగలిగే కొన్ని జాతకాలు ఉంటాయి. కొంతమంది అడుగుతుంటారు ప్రముఖ క్లయింట్స్, ఏమండి మా అమ్మాయి జాతకంలో మా అబ్బాయి జాతకంలో కానీ లేదా నా జాతకంలో కానీ యోగాలు ఇచ్చేది ఏమైనా ఉన్నాయా, బలమైనవి ఉన్నాయా అని అడుగుతుంటారు. జనరల్గా యోగం అంటే ఏంటంటే రెండు గ్రహాలు కలిసి మంచి చేస్తే యోగము, రెండు గ్రహాలు కలిసి చెడ్డ చేస్తే దోషం. ఇంతే, సింపుల్గా కొట్టిపడేయచ్చు. అయితే ఏ గ్రహం నుండి ఏ గ్రహానికి మంచి జరుగుతుంది, ఏ గ్రహం నుండి ఏ గ్రహానికి చెడ్డ జరుగుతుంది అనేది కొద్దిగా డిటర్మినేషన్ ఆఫ్ మైండ్తో కానీ పరిశీలించగలిగితే తెలుస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఒకరి జాతకాన్ని తీసుకున్న వెంటనే ఎన్ని గ్రహాలు వక్రించి ఉన్నాయి, ఎన్ని గ్రహాలు పరివర్తన చెంది ఉన్నాయి, ఎన్ని గ్రహాలు సంధిలో ఉండి పుట్టి ఉన్నారు వీళ్ళు, ఈ మూడు విషయాల్ని గమనించాలి. అంటే వక్రించడం అంటే ఏమిటంటే ఆర్ అని రాసింటారు ఇంగ్లీష్లో, అయితే తెలుగులో అయితే వా అని రాసింటారు, వక్రించిన గ్రహం అని. ఇందులో జనరల్గా సూర్యుడు చంద్రుడికి వక్రి అనేది ఉండదు. రాహుకేతువులు అన్ని వేళలా వక్రించే ప్రయాణం చేస్తారు. మిగిలినటువంటి 5 గ్రహాలకి వక్రి ఉంటుంది. కాబట్టి శుక్రుడు వక్రించినారా, కుజుడు వక్రించారా, గురువు వక్రించారా, శని వక్రించారా, బుధుడు వక్రించారా, ఈ 5 గ్రహాల వక్రిని మనం గమనించాలి. ఒక జాతకములో ఈ 5 గ్రహాలు కూడా వక్రించినాయి అనుకోండి, వారికి తిరుగులేదు. ఉదాహరణకి మన ప్రస్తుత భారతదేశ ప్రధాని మోడీ గారి యొక్క జాతకాన్ని మనం చూసినట్లయితే 5 గ్రహాలు వారికి చాలా వరకు విశేషమైన శ్రేష్ఠ ఫలాన్ని ఇస్తున్నాయి. ఈ 5 గ్రహాలు కూడాను సంధిలో ఉన్నాయి. అందుకనే ప్రధానమంత్రి గారు మోడీ గారు దాదాపు 40 సంవత్సరాల వరకు పదవిలోనే
ఉండడానికి ఆ గ్రహాలు దోహదపడుతున్నాయి. అంటే అర్థం ఏమిటి? నేను చెప్పేది మూడు రూల్స్. ఒకటి, ఒకరి జాతకంలో ఏదైనా ఒక రూల్ ఉంటే చాలు. 2, అంతకంటే ఎక్కువ గ్రహాలు వక్రించాయా చూడండి. 2, అంతకంటే ఎక్కువ గ్రహాలు పరివర్తన చెందినాయా చూడండి. 2, అంతకంటే ఎక్కువ గ్రహాలు సంధిలో ఉన్నాయా చూడండి. ఈ మూడిట్లో ఏ ఒకటి ఉన్నా కానీ వారి జీవితంలో ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్తారు. అది నేను చెప్పింది. ఇక్కడ ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వారి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు వారి జాతకంలో సూర్యుడు బలంగానే లేదు. కానీ రాజకీయ రంగంలో ఆ మహానుభావుడు చూడనటువంటి ఎత్తులు ఏమీ లేవు. అంత గొప్ప స్థాయికి వెళ్ళి ప్రపంచాన్ని ఆడిస్తున్నారు. ప్రపంచాన్ని ఒక తాటిలోకి తెస్తున్నారు. ప్రపంచాన్ని లాడిస్తున్నారు. అంటే అంత గొప్పగా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే దాదాపు 5 గ్రహాలు సంధిలో ఉన్నాయి. ఇక్కడ వక్రి పొందినటువంటి గ్రహాల కంటే పరివర్తన పొందినటువంటి గ్రహాలకి బలం ఎక్కువ. పరివర్తన చెందిన గ్రహాల కంటే కూడాను సంధిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుందని నేను చెప్తున్నాను. అయితే ఒకటి గమనించాలి, ఇక్కడ వక్రి పొందినటువంటి గ్రహాలు కానీ పరివర్తన చెందిన గ్రహాలు కానీ మరియు సంధిలో ఉన్నటువంటి గ్రహాలు వారి జీవితంలో చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో వారిలో పోరాటం ఉంటుంది, పోరాట పటిమ ఉంటుంది. ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. ఒక్కొక్క రోజు వారికి ఒక్కొక్క క్షణము కత్తి మీద సాము లాంటిదే, కత్తి మీద నడకే అని చెప్పాలి. వారి యొక్క సాధన ఆ విధంగా ఉంటుంది, సాధించుకొని వస్తుంటారు. కానీ ఏ గ్రహాలైతే వక్రించాయో, ఏ గ్రహాలైతే పరివర్తన చెందాయో, ఏ గ్రహాలైతే సంధిలో ఉండి వారు పుట్టారో ఆ గ్రహ కారకత్వాలు ఒకవైపు పాజిటివ్ని ఇస్తూ అదే గ్రహ కారకత్వ బంధుత్వాలని దెబ్బతీస్తాయి. ఉదాహరణకి శుక్రుడు వక్రించాడంటే ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, నిల్వ ఉంటుంది, డబ్బులు ఎప్పుడు చూస్తుంటారు. కానీ ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు వక్రించినప్పుడు వారి యొక్క వివాహ జీవితం అంతా సవ్యంగా ఉండదు. కొంతమందికి వివాహమే జరగదు. కొంతమందికి వివాహం జరిగినా కానీ సంసార జీవితంలో అడుగడుగున అనేకమైనటువంటి బాంధవ్య ఇబ్బందులు ఏర్పడతాయి. విడిపోయి కూడా దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఒకరి జాతకం, అమ్మాయి జాతకంలో శుక్రుడు బదులుగా కుజుడు గాని వక్రిస్తే అప్పుడు వారి వివాహ జీవితం దెబ్బతుంది. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ వివాహం అయింది, ఇలాగ శుక్రుడు వక్రించున్నారు ఒక అబ్బాయి జాతకంలో, ఒక అమ్మాయి జాతకంలో కుజుడు వక్రించున్నారంటే ఖచ్చితంగా ఇలాంటివి సంభవించబోతుంది. దీన్ని ఎవరు మార్చలేరు, ఏ పరిహారం కూడా పనిచేయదన్నప్పుడు వీరిలోనే ఆ మార్పు వచ్చి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి వీరికి వారు సరెండర్ అయితే సుభిక్షమైనటువంటి జీవితం వస్తుంది అనేది నేను చెప్తున్నాను. అంటే ఏంటి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. వక్రించినటువంటి గ్రహాలు కానీ, లేదా పరివర్తన చెందిన గ్రహాలు కానీ, లేదా సంధిలో ఉన్నటువంటి గ్రహాలు కానీ, అంటే సంధిలో ఉండడం అంటే ఏమిటి? అవి 2 భావాలకి సంబంధమైనవి. 2 భావాలకు సంబంధమైనటువంటి విషయాలను అది తెలియజేస్తే, అంటే ఒక్క మనిషిలోనే ఇద్దరుండి పని చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఒక్క మనిషి 10 మంది చేయగలిగే పనిని చేస్తే ఎలా ఉంటుంది? ఆ పనిని చేయగలిగేది ఏంటంటే సంధి. అందుకే పెద్ద పెద్ద గొప్ప గొప్ప వారు వివాహాలు కూడా చేసుకోకుండా, ఇప్పుడు అబ్దుల్ కలాం, మీకు తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ, మోడీ గారు కానీ, ఇలాగా చాలా, మమతా బెనర్జీ అని, ఇలాగ చాలామంది ఉన్నారు. రాజకీయ పరంగానే కాదు, ఇండస్ట్రియల్ పరంగా కానీ ఉన్నారు. ఇప్పుడు టాటా మొన్న చనిపోయినారు, రత్న టాటా అన్నారు. అతను కూడా వివాహం చేసుకోవాలి. అలాంటి స్థితికి, ఎలాంటి స్థితికి వెళ్ళారు? గొప్ప స్థాయి, ప్రపంచమే కొనియాడే విధంగా వారు ఉన్నా లేకపోయినా వారి యొక్క జీవితాన్ని గురించి మనం చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వివాహం జరిగిందా? కాలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు వక్రించినటువంటి శుక్రుడు అబ్బాయి జాతకంలో వివాహాన్ని చేయనీయకుండా వారి యొక్క ఏమి నెరవేర్చుకోవడానికి వెళ్తుంటారు. అంటే అది పాజిటివ్ ఇస్తా ఉంది, ఒకవైపు నెగిటివ్ ఇస్తుంది. ఒకవేళ మనకి వివాహ జీవితం బాగుండాలంటే అక్కడ వాళ్ళు వారికి సరౌండర్ అయ్యారు, భార్యకి సరౌండర్ అవ్వాలి. అది వాళ్ళకి నచ్చదు.
ఇలాంటి సర్కమ్స్టాన్స్ నుండి మనం బయటకు వస్తేనే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, మనం సాధించవలసింది మనం సాధించుకోగలుగుతాము, ఈ జీవితానికి తగినటువంటి సార్థకత మనకు కలుగుతుందనే ఉద్దేశంతో వారు దాన్ని అవాయిడ్ చేస్తారు, దాన్ని ఇగ్నోర్ చేసి ముందుకెళ్తున్నారు. అదేవిధంగా స్త్రీలు కూడాను వారి జాతకంలో కుజుడుగాని వక్రించినట్లయితే ఇలాంటి వివాహ జీవితంలో మళ్ళీ అడుగడుగున వారి కింద మనం బానిసగా ఎందుకు ఉండాల్సిన, మనకి స్వతంత్రం కావాలి, లిబర్టీగా ముందుకెళ్ళాలి, మనం సాధించవలసింది ఎన్నో ఉన్నాయి, ఈ జన్మను వృధా చేయకూడదనేసి వివాహం చేసుకున్నా కానీ విడిపోయిన వాళ్ళు, వివాహం చేసుకోకుండానే ఉన్న వాళ్ళు కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ వక్రించిన దాని వలన వాళ్ళ యొక్క స్థాయి గొప్ప స్థాయిలో ఉంటుంది, కానీ అదే సమయంలో వారి వివాహ జీవితం కానీ సుఖ సంతోషాలని కోల్పోవాల్సిన పరిస్థితి కూడాను ఇక్కడ ఏర్పడతాం. అలాగంటే ఇప్పుడు ఉచ్చ స్థాయిలో ఉచ్చ గ్రహాలు ఉంటాయి, కొంతమందికి ఉచ్చ గ్రహాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క చోట ఉచ్చ పొందుతుంది మన యొక్క జాతక చక్రంలో చూసినట్లయితే. ఉదాహరణకి సూర్యుడు మేషంలో ఉచ్చ పొందుతారు అంటున్నాం, కుజుడు మకరంలో ఉచ్చ పొందుతారు, చంద్రుడు వృషభములో ఉచ్చ పొందుతాడు, బుధుడు కన్యలో ఉచ్చ పొందుతారు, గురువు కర్కాటకంలో ఉచ్చ పొందుతారు, శని తులలో ఉచ్చ పొందుతారు. ఇలాగా గ్రహాలను మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క గ్రహం, శుక్రుడు వచ్చి మీనంలో ఉచ్చ పొందుతారు. అలా ఉచ్చ పొందినటువంటి గ్రహాలు పాజిటివ్ని ఇస్తాయి, నెగిటివ్ని ఇస్తాయి. కానీ ఆ గ్రహం ఏం చేస్తుందంటే ఆ జాతకులకి వారు చేస్తున్న పనికి గుర్తింపునిస్తాయి, అంతే, ఇంకేం లేదు. అయితే ఉచ్చ పొందిన గ్రహం వలన మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందంటే చెడ్డ ఎక్కువ కనబడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే అది మనకి ఎంత కావాలంటే అంత ఇచ్చి నా వల్లనే నువ్వు ఇలాగ బతుకుతున్నావని ప్రతి చోట వచ్చి మనల్ని ఎక్కిరిస్తూ మన యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోనివ్వకుండా నా వల్లనే నువ్వు గొప్ప స్థాయికి వచ్చావని అవి హెచ్చరిస్తూ ఉంటాయి. అప్పుడు మీ యొక్క గొప్పతనం ఏమిటి? కాబట్టి ఉచ్చ పొందినటువంటి గ్రహం వలన మనకి కీర్తి ప్రతిష్టలు వచ్చినా కానీ అది డిపెండెంట్ గానే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే నీచ పొందినటువంటి గ్రహం మన జాతకంలో ఉంటే అది ఏమి చేయదు, నా వల్ల ఏమి నువ్వు గొప్పవాడు కాలేదు, నేనేమి నీకు సహాయం చేయలేదు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించని చెప్తుంది. అసలు ఉచ్చ పొందలేదు నీచ పొందలేదు అనేటప్పుడే ఆ జాతకం గొప్ప జాతకం అని నేను అభిప్రాయపడతాను. దానివల్ల ఎవరికి నష్టం లేదు. అంటే వారు సాదాసీదాగా గడిపి హ్యాపీయెస్ట్ లైఫ్ని అన్నిటిని అనుభవించుకుంటూ ముందుకు వెళ్తారు, ఒకటి ఎక్కువ కాకుండా ఒకటి తక్కువ కాకుండా. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, జనరల్గానే శుక్రుడు స్వక్షేత్రమైనటువంటి వృషభము మరియు తులకి అధిపతిగా ఉంటారు. అయితే కాలపురుషునికి రెండవ భావమైనటువంటి వృషభము దానికి సింబలే బుల్ సింబల్. బుల్ అంటే ఎద్దు, షేర్ మార్కెట్కి సింబల్ అది. అంటే మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్ చేసే భావం అది. చాలామంది ఏం చెప్తున్నారంటే అది ధనభావము, వాక్ స్థానము, కుటుంబ స్థానం అంటున్నారు. ఓకే, కాదనట్లేదు. కానీ ధనం అక్కడ నుంచి వస్తుందంటే ఎలా వస్తుందంటే మీ దగ్గర ఉన్నట్టు ఐటమ్స్ని తీసుకెళ్లి సంతలో అమ్మితేనే అక్కడ నుంచి డబ్బు వస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ వెళ్ళి అమ్మాలి. రెండవ భావంలో వచ్చినటువంటి ధనాన్ని స్టోర్ చేసే భావం ఏమిటంటే మీనము. ఎందుకంటే మీనములోని శుక్రుడు ఉచ్చ పొందుతారు. అక్కడ స్టోర్ చేసి మీ దగ్గర డబ్బులు ఉంటేనే కదా మీకు అవసరమైన దానికి లగ్జరీస్ లైఫ్ని అనుభవించగలరు. అందుకే 12వ భావాన్ని ఐఎన్ఎస్ అయిన వ్యయ భోగస్థానం అంటారు. భోగభాగ్యాలను అనుభవించాలన్నా, ఇతర దేశాలలో ప్రయాణం చేసి అక్కడ నివసించాలనుకున్నా, చక్కటి శయనాన్ని పొందాలనుకున్నా, మంచి పరుపు, మంచి దాని మీద మీరు బతికి బట్టగట్టాలనుకున్నా, సుఖశాంతుల్ని పొందాలనుకున్నా అక్కడ డబ్బు ఉండాలి. ఆ డబ్బును ఎక్కడ తీసుకెళ్లి నిల్వ చేస్తున్నారు? రెండవ భావంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి దాని నుండి వచ్చినటువంటి షేర్ మార్కెట్లో వచ్చినటువంటి ధనాన్ని తీసుకెళ్లి 12వ భావంలో దాచిపెట్టి, మీకు ఒకవేళ అనారోగ్యం వచ్చింది, 12వ భావం అనేది అనారోగ్యము, వైద్య ఖర్చులు, అప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీకు ఆపరేషన్ సకాలంలో జరిగి మీరు ఇంటికి వస్తారు, లేకపోతే కష్టం కదా. కాబట్టి శుక్రుడు ఉచ్చ పొందే స్థానము ఎక్కడని పెట్టారంటే మీనమని పెట్టారు. శుక్రుడు స్వచ్ఛేతమైనటువంటి వృషభాన్ని పెట్టుబడి పెట్టి ఇన్కమ్ సోర్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్కడ ఎత్తుకుపోయి నిల్వ చేయడానికి పెట్టారు. ఇలాగ జ్యోతిష్ శాస్త్రంలో అనేకమైనటువంటి లొసుగులు, అనేకమైనటువంటి మెలికలు పెట్టి మన పూర్వీకులు ఈ జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో పలానా ప్లేస్కే శుక్రుడు ఎందుకు సొంత గ్రహంగా ఉండాలి, పలానా ప్లేస్కు మాత్రమే ఎందుకు కుజుడు సొంత ప్లేస్లో ఉండాలి అనేది నిర్ణయించడానికి దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అదేవిధంగా కుజుడిని మనం తీసుకున్నట్లయితే కుజుడు ఎనర్జెటిక్గా ఉంటారు. మనం వేడి ఉండాలి, శరీరంలో వేగం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మన యొక్క పనిని మనం సవ్యంగా ఫాస్ట్గా చేయగలమన్న ఉద్దేశంతో కాలపురుషుడికి 10వ భాగమైన మకరంలోనే కుజుడిని ఉచ్చ స్థానంగా పెట్టారు.
ఎనర్జెటిక్ గా ఉండి తోక చేష్టలు చేస్తూ ఎప్పుడు వేగంగా ఉంటే వారికి చదువు సంధ్యలు రావు. కాబట్టి అలాంటి స్థానమైనటువంటి కాలపురుషునికి 4వ భాగం విద్య స్థానమైనటువంటి కర్కాటకంలో కుజుని నీచ స్థానంగా పెట్టారు. అదేవిధంగా విద్యకు సంబంధమైనటువంటి వారు ఎప్పుడు కూర్చొని ఎప్పుడు చదువుతూనే ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. అలాగా ఫ్యాట్ గా బాగా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి గ్రహంగా బృహస్పతిని నిర్ణయించి, బృహస్పతి నిమ్మలంగా ఉంటాడు కాబట్టి విద్యకు సంబంధమైన స్థానమైన 4లో ఉచ్చ పొందేటట్టుగా, అతను ఏమి పని పాట చేయలేడు కాబట్టి అతను తీసుకెళ్లి మకరంలో నీచ పొందేటట్టుగా పెట్టారు. అంటే ఒక్కొక్క దానికి సంబంధపడి ఆ యొక్క గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క జ్యోతిష్ శాస్త్ర విధానం చెప్పే పర్సెప్షన్ వేరుగా ఉంటుంది, వారు చూసే విధానం కూడా వేరే ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా వేరే ఉంటుంది. అంతేగాని జ్యోతిష్ శాస్త్రాలన్నీ కూడా ఒకే విధంగానే ఉన్నప్పటికీ కూడాను ఏమైతే మన నిత్య జీవితంలో దాని యొక్క ప్రయోజనం అధికంగా ఉండి మనకి నిత్య జీవితంలో రియాలిటీకి వెరీ నియర్గా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అయితే వీటన్నిటికీ బేసిక్స్ మాత్రము సనాతన జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు ఉంటే మనం తీసుకుంటాము, వాటిని కారకత్వాలుగా మనము భావించి చేస్తాం. అందుకని నేనేం చెప్తానంటే, అదృష్టవంతమైన జాతకం ఏదైనా ఉందా, ఒకసారిగా వారి జీవితంలో ఎదురు చూడనటువంటి వృద్ధిలోకి వెళ్తారా, ఒకసారి బాల్ని మనం కొడితే అది ఆకాశం ఎత్తుకి చాలా ఎత్తుకి ఎదిగి గొప్ప స్థాయికి వెళ్తుందా అంటే మన జీవితంలో ఎప్పుడు ఇలాంటి కష్టాలే ఉంటాయా, సుఖం అనేది ఉండదంటే అలా జాతకాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఎన్ని గ్రహాలు ఉత్తరించినాయో చూడండి, ఎన్ని గ్రహాలు పరివర్తన చెందాయో చూడండి, ఎన్ని గ్రహాలు సంధిలో ఉన్నాయో చూడండి. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వాటి యొక్క ఫలితం అనేది ఒకవైపు పాజిటివ్గా ఉంటుంది, అదే వైపు బంధుత్వాల్లో తుంచివేస్తుంది, బంధుత్వాల్లో దెబ్బతింటుంది. కొంతమంది మన జాతకాలు చూస్తుంటాం, సూర్యుడు ఉచ్చ పొందిన, సూర్యుడు నీచ పొందిన, సూర్యుడు షట్క్షేత్రంలో ఉండిన, సూర్యుడు షట్క్షేత్రానికి 180 డిగ్రీల్లో కుంభములో ఉండిన వారి జాతకాలను పరిశీలించినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తూ ఉంది, లేదా గవర్నమెంట్ ఉద్యోగం లేకున్నా వాళ్ళ తండ్రి వృత్తిని చేస్తున్నారు. అయితే అదే సమయంలో తండ్రిని ఖాళీ చేసేస్తాం, తండ్రి లేని జీవితాన్ని వీళ్ళు పొందవలసి వస్తుంది సర్టెన్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత. అలాంటప్పుడు దీన్ని మార్చేయాలని మనం పరిహారం చేయగలమా, చేయలేం. దానికి మనం డైజెస్ట్ అయ్యి ముందుకు వెళ్ళాల్సిందే, ఇది మనకి తప్పదు. కొంతమందికి కుజుడు ఉచ్చ పొందుంటారు, ఎక్కడ ఉచ్చ పొందుంటారు, మకరంలో ఉచ్చ పొందుంటారు. ఒక అమ్మాయికి మకరంలో ఉచ్చ పొందితే ఖచ్చితంగా వాళ్ళ భర్తకి ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఏమిటి, యముని నోట్లోకి వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదా యముని నోట్లోకి వెళ్ళి శాశ్వతంగా రాలేని లోకాలు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడతాం. దానికి కారణం ఏంటి, కుజుడు ఉచ్చంది ఎవరికి, అమ్మాయి జాతకంలో ఆమె ల్యాండ్ లార్డ్ అయిపోతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? అయితే ఆ కారకత్వం ఏ విధంగా పనిచేస్తుంది, అది పాజిటివ్ని ఇస్తా ఉంది, అదే సమయంలో నెగిటివ్ని కూడా ఇస్తా ఉంది. అప్పుడు దానికి మనం అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళాలి. అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ప్లేస్లో బలమవుతుంది, బలహీనమవుతుంది. బలమైన బలహీనమైన దాని యొక్క తత్వానికి సంబంధించినటువంటి పాజిటివ్ నెగిటివ్ రెండు మనల్ని అటాక్ చేస్తాయి. అయితే అందులో ఉన్నటువంటి పాజిటివ్ని మాత్రం మనం స్వీకరించాలి, నెగిటివ్ గురించి ఆలోచించుకుంటూ పరిహారాలు చేసినంత మాత్రాన ఆ గ్రహం ఒక చోటు నుండి ఇంకో చోటికి మాత్రం ఎట్టి పరిస్థితిలో మారదు. ఇదే నిజం కూడా. కాబట్టి ఎవరైనా కానీ వారి జాతకాన్ని ముందర పెట్టుకుని వక్రించిన గ్రహాలు, పరివర్తన చెందిన గ్రహాలు మరియు సంధిలో ఉన్న గ్రహాలు కానీ చూసి వారికి ఎప్పటికైనా కానీ గొప్ప స్థాయికి వస్తుందని మనం నిర్ణయించుకోగలమా అంటే నిర్ణయించుకోలేం. ఎందుకు నిర్ణయించుకోలేమంటే, ఒకరికి జాతకంలో వక్రించిన గ్రహాలు మోర్ దాన్ 2 ఉన్నాయి, పరివర్తన చెందిన గ్రహాలు మోర్ దాన్ 2 ఉన్నాయి, సంధిలో ఉన్నటువంటి గ్రహాలు మోర్ దాన్ 2 ఉన్నాయి. కానీ వారికి ఆ యొక్క యోగం వస్తుందంటే రావచ్చు, రాకపోవచ్చు. అయితే ఖచ్చితంగా రావాలంటే ఎలా ఉండాలంటే, వారి పూర్వీకులు, వారి తాతకాలంలో వాళ్ళ అమ్మ సంబంధించిన కుటుంబ పరంపరలో ఎవరైనా ఒకరు అలాంటి స్థితిలో ఉండాలి, గొప్ప స్థాయిలో వారు జీవించి ఉండాలి, గొప్పగా వారు జీవన విధానాన్ని పొంది ఉండాలి, జమీందారులుగా ఉండాలి, నానా విధాలుగా వారు ఆర్థికంగా ఎదుగుదలను పొందినటువంటి వారికి మాత్రమే ఇప్పుడు ఇలాంటి జాతకంగానే ఏర్పడితే ఖచ్చితంగా ఆ యొక్క వేవ్స్ వీరి మీద పడి వీరు కూడా ఆ స్థాయికి వస్తారు. ఒకవేళ మీ కుటుంబ పరంపరలో, మీ వంశంలో, మీ జీన్స్లో ఎవరు కానీ అభివృద్ధిలో లేకుండా వారు హీనాతిహీనంగా బతికి మీకు కానీ ఒకవేళ ఇలాంటి మోర్ దాన్ 2 కానీ, మోర్ దాన్ 2 వక్రి కానీ, మోర్ దాన్ 2 పరివర్తన కానీ, మోర్ దాన్ 2 సంధిలో ఉన్నా కానీ డెవలప్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తుంటాం కొన్ని రాజ్యాలలో పూర్వమంతా రాజులు విహారయాత్రకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిల్ని వీళ్ళు మోహించి బలత్కారంగా కావచ్చు, లేదా అధికార తర్పంతో కావచ్చు, ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని అనుభవించేవాళ్ళు. అనుభవించిన తర్వాత వాళ్ళు
వాళ్ళు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతే వీళ్ళకి బిడ్డలు పుట్టేసేవాళ్ళు. అలాగా 10 మందిని వాళ్ళు అనుభవించినా కానీ 10 మందికి బిడ్డలు పుట్టినా కానీ అందులో ఒక్కరు మాత్రమే తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజు యొక్క జీన్స్ ఇందులో ఉండి అతను రాజు అయ్యి అదే రాజ్యానికి రాజ్యాధికారాన్ని పొందగలిగే శక్తి పొంది అప్పుడు అతని జాతకంలో చూసినట్లయితే ఖచ్చితంగా వక్రించినటువంటి గ్రహాలు కానీ లేకపోతే పరివర్తన చెందిన గ్రహాలు కానీ సంధిలో ఉన్న గ్రహాలు ఉంటాయి. అయితే అది ఉన్నంత మాత్రాన అతను రాజు అయిపోయినాడా చక్రవర్తి అయినట్ట కాదు. అతని జీన్స్ ఎక్కడ నుండి వచ్చిందంటే రాజు యొక్క జీన్స్ నుండి. మరి ఇక్కడ ఈ అమ్మాయి చాలా పేదరికం గుడిసెలో బతికినటువంటి అమ్మాయికి ఎలాగ ఇలాంటి మంచి బిడ్డ పుట్టాడంటే అతను ఆ రోజు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఆ రాజ్యంలో విహరించేటప్పుడు ఆ అమ్మాయితో సంభోగం చేయడం వలన అక్కడ ఏర్పడినటువంటి ఒక జననము ఇలాంటి స్థితికి ఏర్పడింది అనేది కూడా చెప్పొచ్చు. ఇలాగ అనేక విధాలుగా మన జాతకాలను పరిశీలన చేసినప్పుడు విషయాలన్నీ బయటపడుతుంటాయి అన్నమాట. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.